श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని స్పష్టంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి శోభారాణిని మనసారా అభినందిస్తున్నాను. వివరణలో చాలా స్పష్టత ఉంది. గృణంతి అనడానికి స్పష్టంగా చెప్తున్నారు అని ఎలా అర్థం చెప్పుకున్నామో ఆ క్రియకి, అలాగే విషయాన్ని ఆకళింపు చేసుకుని మళ్ళీ దాన్ని స్పష్టంగా అనగలిగేటటువంటి ఒక కృషి చేస్తున్నారు. అలాంటి కృషి ఇవాళ ఆమె మననంలో స్పష్టంగా కనిపించింది. ఇక చిన్న చిన్న సవరణలు ఉన్నాయి, దాన్ని మాత్రం చెప్తాను. సేతిహాస అన్న చోట నేతిహాస అన్నారు. నా కాదు అక్కడ పదం, స స ఇతిహాస సేతిహాస అవుతుంది. సేతిహాస సంతర్కణ అది స్పష్టంగా సరిదిద్దుకోవాలి. సేతిహాసము స ఇతిహాసము ఇతిహాసముతో కూడిన అని అర్థం వస్తుంది. అలాగే సత్వము సత్త రెండు పదాలు. సత్వము అంటే శక్తి అని అర్థం, సత్తా అంటే ఉనికి అని అర్థం. ఇక్కడ సద్గుణములు అన్నప్పుడు గుణములకి ఉనికి కలిగింది అంటే గుణములు ఉన్నవి అయినాయి, గుర్తింపుని పొందేయి అనే అర్థంలో సత్తా అనేది అక్కడ పదం, సత్వము అనేది కాదు. అదొకటి చిన్న సవరణ చేసుకోవాలి. విషయం చాలా చక్కగా వివరణ చేశారు. ముందు వెనకలు చేసుకుని ఏది ముందు చెప్పాలో దాన్ని ముందు చెప్పి తర్వాత దేన్ని వివరించాలో దాన్ని వివరణ చేస్తూ నిన్న చెప్పుకున్నటువంటి విశేషాంశాలను అన్నిటినీ కూడా పరామర్శిస్తూ చక్కగా మననం చేసినటువంటి శోభారాణికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలిగి సద్గ్రంథ అధ్యయనం సఫలం కావాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఆనందదాయకం, కొంతమందికి అలవాటైంది అనవసరమైన చోట్ల ఒత్తులు పలకడం. ఆనందదాయకం అంటున్నారు, అక్కర్లేదు. కొన్ని కొన్ని పదాలని అలవాటు చేసేసుకున్నారు అలాగా, కానీ దాకక్కడ ఒత్తు ఉండదు, ఆనందదాయకం అనే ఉంటుంది. ఇది అలవాటైపోయినటువంటి ఉచ్చారణ దోషాలు, వాటిని నెమ్మది నెమ్మదిగా సవరించుకోవాలి అని సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోక అనుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మొదటి శ్లోకాలు కాబట్టి కాస్త కలిసి చదవడం అలవాటు అవుతుంది కాబట్టి మనం 14వ శ్లోకం అయ్యేంత వరకు అన్ని శ్లోకాలు చదువుకుందాం. తర్వాత మళ్ళీ 10 శ్లోకాలు విడిచిపెట్టి తర్వాత దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. నాతో కలిసి అనుసంధానం చేస్తున్నారు. నిన్న వీడియో కూడా ఆడియో కూడా చేసి ఇచ్చాను, నేను రికార్డింగ్ ఇచ్చాను. చక్కగా దాన్ని వింటూ ఉండండి. చదివినప్పుడల్లాను మంచిగా శ్రీగుణ రత్నకోశాన్ని అనుసంధానం చేయడం అలవాటు చేసుకుందాం.
శ్రియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః అంగీకారిభిరాలోకైः సార్థయంత్యై కృతోऽञ्जलिः ఉల్లాసపల్లవితపాలితసప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలాम् శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాम् శ్రీరంగరాజమహిషీम् శ్రియమాశ్రయామः. అనుకలతనుకాण्डालिङ्गनारम्भसुम्भत्प्रतिदिशभुजशाखः श्रीसखानोकहर्तिः स्तननयनगुलुच्छस्फारपुष्पद्विरेफा रचयतु मयि लक्ष्मीकल्पवल्ली कटाक्षान्. यद्भ्रूभङ्गाः प्रमाणम् स्थिरचररचना तारतम्ये मुरारेः वेदान्तास्तत्त्वचिन्ताम् मुरभिदुरसि यत्पादचिह्नैस्तरन्ति. भोगोपोद्घातकेळी चुलुकित भगवद्वैस्वरूप्यानुभावा सा नः श्रीरास्तृणीताममृतलहरिधीलङ्घनीयैरपाङ्गैः. यद्यावत्तव वैभवम् तदुचितस्तोत्राय दूरे स्पृहा स्तोतुम् के वयमित्यदश्च जगृहुः पाञ्चो विरिञ्च्यादयः. अप्येवम् तव देवि वाङ्मनसयोर्भाषानभिज्ञम् पदम् का वाचः प्रयतामहे कवयितुम् स्वस्ति प्रशस्त्यै गिराम्. स्तोतारम् तमुसन्ति देवि कवयो यो विस्तृणीते गुणान् स्तोतव्यस्य ततश्च ते स्तुतिधुरा मय्येव विश्राम्यति. यस्मादस्मदमर्षणीयफणितिः स्वीकारतस्ते गुणाः शान्त्यौदार्यदयादयो भगवति स्वाम् प्रस्नुवीरन् प्रथाम्. सूक्तिम् समग्रयतु नः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति. अनाघ्रातावद्यम् बहुगुणपरीणाहि मनसो दुहानम् सौहार्दम् परिचितमिवाथापि गहनम् पदानाम् सौभ्रात्रादनिमिषनिषेव्यम् श्रवणयोः त्वमेव श्रीर्मह्यम् बहुमुखयवाणी विलसितम्. श्रियश्री श्रीरङ्गेशय तव च हृद्याम् भगवती श्रियम् त्वत्तोऽप्युच्चैर्वयमिह फणामः शृणुतराम्. दृशौ ते भूयास्ताम् सुखतरलतारे श्रवणतः पुनर्हर्षोत्कर्षात् स्फुटतु भुजयोः कञ्चुकशतम्. देवि श्रुतिम् भगवतीम् प्रथमे पुमांसः त्वत्सद्गुणौघमणिकोशगृहम् गृह्णन्ति. तद्वारपाटनपटूनि च सेतिहास సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి శ్లోకం నుంచే స్తోత్రం ప్రారంభమైంది అని తెలుసుకున్నాం. స్తోత్రానికి పేరు కూడా ఆ శ్లోకంలోనే సూచించారు, తెలియచేశారు అని కూడా అనుకున్నాం. ఇవాళ ప్రమాణ తిరట్టు వైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలు, ఇంకే పాశురాలు అవి లేవు. వైకుంఠస్తవంలో శ్లోకాలే కాబట్టి అప్పటికప్పుడు చెప్తాను, మీరు అనుసంధానం చేతురు గాని అది కూడా సమయాన్ని బట్టి. అంతకంటే కూడా ప్రధానమైన ఒక విషయాన్ని చెప్తాను. అంటే నిన్నటి శ్లోకం నుంచి స్తోత్రం ప్రారంభమైంది అని మనం తెలుసుకున్నాం. అంటే అంతకు ముందు ఉన్నదంతా కూడా ఉపోద్ఘాతం. 9 శ్లోకాలలో ఉపోద్ఘాతము, అశక్తి, ప్రార్థన, ఆశ్రయణము ఇలాంటివన్నీ చేసి 10వ శ్లోకం నుంచి ప్రారంభం చేశారు. నామకరణం చేస్తూ స్తుతి ప్రారంభమైంది అని మనం చెప్పుకున్నాం. అలా మనం పంచస్తవాలలో ఏ శ్లోకం దగ్గర నుంచి స్తుతి ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని చెప్పుకుందాం. ప్రారంభంలో కాదు, చివరిలో చెప్తాను. అందుకే సమయం ఉంటే వైకుంఠస్తవంలో 13వ శ్లోకము, 14వ శ్లోకము, 30వ శ్లోకము, 49వ శ్లోకము అనుసంధానం చెయ్యొచ్చు. వీటికి మనకి రిఫరెన్స్ ఉంటుంది. సమయాన్ని బట్టి ఆ పనిని మనం చేద్దాం. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో, ఈ స్తోత్రంలో 10వ శ్లోకంతో స్తుతి ప్రారంభం అవుతోంది. అలాగే 10వ శ్లోకం దగ్గర నుంచి స్తుతిని ప్రారంభించినటువంటి ఒక స్తోత్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
ఇవాల్టి శ్లోకంలో ఆ స్తోత్రంలో ఉండే ఒక శ్లోకం కూడా ప్రమాణ తిరట్లో మనకు వస్తుంది. దాని భావం కూడా ఇక్కడ సమన్వయపడుతుంది. ఎక్కువగా మనం ఏ స్తోత్రాలను చెప్పుకుంటున్నామంటే ఆళ్వందార్ స్తోత్రం ఎక్కువ రిఫరెన్స్కి వస్తుంది. అందరూ యామునాచార్య స్వామి వారి భావనలనే అనుసరించి రాస్తున్నారు. అలా యామునాచార్యులు అందించినటువంటి స్తోత్రరత్నంలో కూడా 10వ శ్లోకం దగ్గర నుంచే స్తుతి ప్రారంభం అవుతుంది, స్తోత్రం ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పంచస్తవాలవి తర్వాత చెప్పుకుందాం. ఆళ్వందార్ స్తోత్రంలో 10వ శ్లోకం ఏది అంటే నావేక్షసే ఎదితతో భువనాన్యమోని అనేటటువంటి శ్లోకం. శ్రీపతి స్తుతిమాలలో మీరు అక్కడ నోట్ చేసి పెట్టుకుంటే చాలా, మీరు చదివినప్పుడల్లా శ్రీపతి స్తుతిమాలలో చూసి చదువుతారు కాబట్టి ఆ విషయం గుర్తుంటూ ఉంటుంది. అలాగే ఇందులో కూడా 10వ శ్లోకంతో స్తుతిని ప్రారంభం చేస్తున్నారు అని అనుకున్నాం. ఇందులో మొదటి 5 శ్లోకాలలో వేదాలు ఉపబృంహణాలు అమ్మ యొక్క వైభవాన్ని ప్రతిపాదిస్తున్నాయి అని తెలుసుకున్నాం. వేదాలలో బయటికి కనిపిస్తున్నట్టుగా ఉండేది స్వామి యొక్క వైభవం, లోతుగా చూస్తే తెలిసేది అమ్మ యొక్క వైభవం అని చెప్పుకున్నాం. గహనంగా వేదాలలో ఉంది, స్ఫుటంగా ఉపబృంహణాలలో మనకి తెలుస్తుంది అని చెప్పుకున్నాం. అందుకే ఆ వేదాలు మణికోశ గృహం లాంటివి అయితే ఆ ద్వారాన్ని తెరిచి చూపించేటటువంటి తాళపు చెవులు ఉపబృంహణములు అని చెప్పుకున్నాం. ఇందాక శోభారాణి మననంలో పురస్సరాణి అన్నదానికి ఉపబృంహణాని అనేది తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా శ్లోకాలలో తాత్పర్యాల్లో ఉంటాయి. నిన్న నేను ఆ విషయం చెప్పలేదు, కానీ దాన్ని కూడా కలుపుకోవడం అనేది నేను గమనిస్తూ ఉంటానన్నమాట. చేస్తున్నటువంటి కృషిలో ఏవి ఎక్స్ట్రాగా కలుపుతున్నారు అనే దాన్ని కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడు పురస్సరాణి అని ఊరుకుంటే మొదలైనవి అనేసి ఊరుకున్నట్టు, మొదలైనటువంటి ఉపబృంహణములు అని విశేష్య పదాన్ని స్పష్టంగా తెచ్చుకోవాలి అని మనకు వ్యాఖ్యానంలో చెప్తారనమాట. ఆ ఉపబృంహణములని ఏమని చెప్పారు అంటే తాళపు చెవులు అని చెప్పారు. తద్వార పాటన పటూని అని ద్వారం తెరవడానికి ఉపయోగపడేటటువంటి బీగపు చెవులు అని మనం చెప్పుకున్నాం. తాళం చెవి అనేసరికల్లా ఇప్పుడు కాలంలో తాళమే అక్కర్లేదు, తాళపు చెవే అక్కర్లేదు బాహిరంగా చూస్తే. కానీ లాక్ చెయ్యటం అనే పద్ధతి ఉంది, లాక్ని తీయటం అనేటటువంటి పద్ధతి ఉంది. ఉపయోగించేటటువంటి విధానం ఏదైనా కానివ్వండి, కానీ ఆ క్రమం అయితే ఉంది, ఆ పద్ధతి అయితే ఉంది. మూసుకోవాలి, తెరచుకోవాలి. కొంతమంది వేలి ముద్రలతో తెరుస్తారు ద్వారం, ఇప్పుడు అలా కూడా చెప్తున్నారు. ఏది సాధనమైతే అదే అనేటటువంటి అర్థంలో ఇప్పుడు దీన్ని మనం సమన్వయం చేసుకుంటే సరిపోతుంది. తాళపు చెవులు అనేది ప్రహతమైనది, ప్రసిద్ధి పొందినది, తెరవడానికి వీలైనటువంటి సాధనం. పాస్వర్డ్ అది కూడా తాళపు చెవి లాంటిదే. పాస్వర్డ్ లేకపోతే ఏది తెరుచుకోదు. ఇప్పటి భాషలో మనం చెప్పుకోవాలి అంటే తద్వార పాటన పటువుని అంటే పాస్వర్డ్ లాంటివి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ అలాగే మనకిప్పుడు వేదంలో ఉండేటటువంటి లోతైనటువంటి ఆ విషయమైన అమ్మ వైభవాన్ని తెలియచేసేవే ఈ ఉపబృంహణములు అని మనకి స్పష్టం చేశారు నిన్నటి శ్లోకంలో. అంటే అమ్మ వైభవము శృతి ద్వారా ప్రతిపాదింపబడుతోంది, స్మృతి ద్వారా అది స్పష్టం చెయ్యబడుతోంది అనే అంశం నిన్నటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అందులో సద్గుణౌహ మణికోశం అని అనటంలో గుణములు రత్నములు అని చెప్తున్నారు. గుణములు రత్నములు ఎందుకు అవుతున్నాయి అని అంటే అలాగే గుణరత్నములు అని, సద్గుణమణులు అని నిన్నటి ప్రయోగంలో రత్నము అంటే ఎందుకు గుణములని రత్నములు అని అంటున్నారు అనేదాన్ని వాళ్ళు ఒక్కసారి స్పష్టంగా తెలుసుకుంటూ ముందుకి సాగిపోదాం మనం. రత్నము అంటే అర్థం ఏమిటి అసలు? మణి అంటే అర్థం ఏమిటి అంటే అన్నీ రాళ్లే, కానీ ఆ రాళ్లల్లో శ్రేష్టమైనది ఏదైతే దాన్ని రత్నం అంటాం కదా. అంటే జాతిలో శ్రేష్టమైనది అని అర్థం. మా అబ్బాయి రత్నం అండి,
మా కోడలు రత్నం అండి, ఇలా అంటూ ఉంటాం మనం. అంటే జాతిలో శ్రేష్టత అనేది మనకు చెప్పబడుతోంది. అలాగే గుణరత్నములు అంటే గుణములలో ఉత్తమోత్తమములు, ఉత్కృష్టములు అనేటటువంటి సామాన్యమే ఒక విశేషార్థాన్ని రత్న ప్రయోగం, మణి అనేటటువంటి శబ్ద ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక రత్నం అందరికీ భోగ్యంగా ఉంటుంది, ధరించాలి అనేటటువంటి ఒక ఇష్టాన్ని కలిగించేది అవుతుంది. అలాగే గుణములు కూడా భోగ్యములు అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. రత్నం ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంచేది కాదు. రత్నం జాగ్రత్తగా కాపాడుకోవలసినది, భద్రంగా దాచుకోవలసినది. అలాగే అమ్మ గుణ వైభవం కూడా భద్రపరచవలసినది, జాగ్రత్త పరచవలసినది. ఎందుకని అంటే విలువైనది కనుక అని మనం తెలుసుకోవాలి. విలువైనది కాబట్టే దాన్ని మనం కావాలని కోరుకుంటాం. అది మనకి అందాన్ని పెంచేది అవుతుంది, అంతేకాదు ఆనందాన్ని కలిగించేది అవుతుంది. వీటితో పాటుగా మంగళకరమైనది కూడా అవుతుంది. అంటే రత్నానికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? భోగ్యతని అందించటం, అందాన్ని పెంచటం, విలువని పెంచటం. ధరించిన వారికి విలువే, పొందినటువంటి వారికి విలువే. అంచేత దానితో పాటుగా మంగళకరమై ఉండడం. దేంట్లోనైనా నవరత్నాలు వేస్తూ ఉంటారు చూసారా, అది మంగళకరత్వం అనేది కూడా దానికి ఉండేటటువంటి ఒక లక్షణం. రత్నం మన దగ్గరికి వస్తుందా, మనం రత్నాన్ని వెతుక్కుంటూ వెళతామా అంటే నా రత్నం అన్విష్యతి మృగ్యతేహి తత్ అంటారు. రత్నం నన్నెవరు పట్టుకుంటారా, నన్నెవరు కట్టుకుంటారా, నన్నెవరు కొనుక్కుంటారా అని తను వెతుక్కోదు మనుషులని. రత్నం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎలా పొందుదాము అని దాన్ని వెతుక్కుంటూ వెళతాము మనం. ఇది రత్నానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. అలాగే అమ్మలో ఉండేటటువంటి గుణాలు మనని వెతుక్కుంటూ రావు. వేదంతో చెప్పబడినటువంటి ఆ గుణాలని మనం తెలుసుకోవటానికి ఇతిహాస పురాణాదులనన్నింటినీ ఆధారంగా చేసుకోవాలి. అన్నిటికంటే మరొక విలక్షణత్వం ఏమిటి అంటే, మాకు అర్థం కాలేదండి, మాకు శ్రీగుణరత్న కోసం బోధపడలేదండి, మాకు వినాలని లేదండి, మేము ఇవాళ నుంచి ఇంకా ఇందులోంచి ఎగ్జిట్ అయిపోతామండి అని ఎవరైనా అన్నారే అనుకోండి, ఎందుకు మీకు వినాలని లేదు? అయ్యో ఇది బాగోలేదా, పోలేండి ఇంకోటి మార్చేస్తాం అని అంటామా? నీ కర్మ, నీ ఇష్టం అంటామా? ఇది ఆలోచించండి. ఎంచేత అంటే ఒక వస్తువు తాలూకు విలువ తెలుసుకోలేకపోవటం అనేది ఆ వస్తువులో ఉండే లోటు కాదు, వ్యక్తిలో ఉండేటటువంటి అవివేకం. ఇది స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఒక డైమండ్కో, ఒక రత్నానికో, ఒక పచ్చకో, ఒక నీలానికో విలువ కట్టాలి. అందరూ విలువ కట్టగలుగుతారా చెప్పండి? ఆ శాస్త్రం తెలిసిన వారు, దాని వైభవాన్ని తెలిసిన వారు మాత్రమే రత్నానికి విలువ కట్టగలుగుతారు. అది తెలియని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి అది చూపిస్తే దానికి విలువ కట్టలేరు, ఇదెందుకు పనికిరానిది అని అంటారనుకోండి. అన్నంత మాత్రం చేత రత్నానికి ఏమైనా నష్టం కలుగుతుందా? నష్టపోయేది ఎవరు అంటే రత్నం నష్టపోదు, దాని విలువ తెలుసుకోలేకపోవటం వల్ల ఆ అవివేకి అయినటువంటి వ్యక్తి నష్టపోతాడు. అలాగే భగవద్ వైభవం కానీ, అమ్మ గుణ వైభవం కానీ తెలుసుకోకపోవడం వల్ల అమ్మ గుణాలకు ఏ రకమైనటువంటి లోటు రాదు. కానీ తెలుసుకోలేనటువంటి అవివేకం వల్ల మనం కోల్పోతాము, మనం దాన్ని ధరించలేకపోతాము. మరి అలా విలువ తెలుసుకొని ధరిస్తున్నారే అనుకోండి, ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుందా, అనిపించదా? అలాగే రత్నాలు కూడా, అలాగే ఈ విలువైనటువంటి మణులు కూడా అందరూ ధరించటానికి యోగ్యంగా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీ జాతకం ప్రకారంగా ఇది పరిసిపోతుంది, మీ జాతకం ప్రకారంగా ఇది సరిపోతుంది, ఇదైతే మీకు పడదు అని మనకేదో చెప్తూ ఉంటారు. ఇవాళ అలాంటి జ్ఞానాలు అందరికీ బాగా అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా వజ్రం అయితే అందరికీ పడుతుందా పడదా అని ఒక టెస్ట్ చేసుకుని వజ్రాలని ధరిస్తారు అని కూడా చెప్తారు. వజ్రాలతో ఏదైనా నగ చేయించుకోవాలనుకుంటే ముందు దాన్ని తలగడ కింద పెట్టుకుని పడుకోవాలట. అప్పుడు సుఖంగా నిద్ర పడితే అది నీకు సూట్ అవుతుంది అని అర్థం, లేకపోతే అది నీకు సూట్ కాదు అని కూడా చెప్తారు. ఇది కూడా బాగా ప్రసిద్ధమైనటువంటి విషయమే. అంచేత రత్నం
అందరికీ ధారణయోగ్యమైనది కాదు. ధారణయోగ్యం అయింది అంటే మనం ఎంతో అదృష్టవంతులం అన్నమాట. మనకేమీ ఫలితం వ్యతిరేకత రాలేదు అంటేనే మనం చాలా అదృష్టవంతులము అని అర్థం. అందరికీ ధారణయోగ్యం కాదు, అందరూ విలువ కట్టలేరు, విలువ కట్టనంత మాత్రం చేత వ్యర్థమైనది కాదు, భద్రంగా దాచుకోదగినది, లోతుకు వెళ్లి దాని విలువని తెలుసుకున్నవాడు దాన్ని పొందగలుగుతాడు. అలాంటివి వైభవం ఉంది, శ్రేష్టమైనది కనుకే రత్నంతో గుణాలని గుణరత్నములు అని చెప్తున్నారు. అందుకే దాన్ని మణికోశ గృహం అన్నారు నిన్నటి దాంట్లో. అలాంటి రత్నపు విలువ తెలిసి భద్రపరిచింది వేదమైతే దాన్ని కనపరుస్తోంది, దాన్ని బాగా తెలిసేటట్లుగా చేస్తున్నాయి మిగిలినటువంటి వాంగ్మయమంతా అని నిన్న చెప్పుకున్నాం. అంటే ఇది వేద ఉపబృంహణమే కాబట్టి వేదానికి ఉండే గొప్పతనమే నిన్న చెప్పబడింది మనకి. అంటే ఆ వేదముని శృతిం భగవతీం అని 2 పదాలలో చెప్పారు అని అనుకుంటే, శృతి అనడంలో మనకి వేద నిర్దోషమైనది, స్వతహా ప్రమాణమైనది అనే అంశం మనకి తెలుస్తుంది. శృతి అంటే వినబడేది అని కదా అర్థం. ఒకరు చదువుతూ ఉంటే విని 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 అలా వచ్చింది తప్ప రచన కాదు. కాబట్టి అది అపౌరుషేయం అవటం చేత నిత్య నిర్దోషంగా ఉండేది అనే అర్థం మనకి స్పష్టంగా తెలుస్తుంది. భగవతీ అనేటటువంటి మరొక విశేషణం కూడా వాడి చెప్పారు కాబట్టి అందులో దానికి ప్రమాణం మరేది అక్కర్లేదు, అదే స్వతహా ప్రమాణము అనే అర్థం మనకి తెలుస్తుంది. దానికి మళ్ళీ ఇంకొకటి వేదంలో చెప్పారా, దానికి ప్రమాణం ఏమిటండి అని ఎవరు అడగక్కర్లేదు. వేదమే స్వతహాగా ప్రమాణమైనది. అంతేకాదు అన్ని పురుషార్థాలని చెప్పేది, చతుర్విధ పురుషార్థాలని ప్రతిపాదన చేస్తూ ఉండేటటువంటిది అని వేదం తాలూకు వైభవము చెప్పబడింది నిన్నటి శ్లోకంలో. అమ్మ గుణాల యొక్క వైభవము మణికోశ గృహం అని అనడం ద్వారా మణి శబ్దంతో రత్న శబ్దంతో నిన్నటి శ్లోకంలో తెలియజేయబడింది అని మనం తెలుసుకుంటూ, అందుకే ఆ శృతి అర్థాలని వేదార్థాలని ఎవరైనా చెప్పటానికి సిద్ధపడితే శృతి భయపడిపోతుందిట, వేదమాత బెంగపడిపోతుందిట. వీడా వీడా నా గురించి చెప్పడానికి సిద్ధపడుతున్నాడు అని. వీడా అని ఎందుకు అనుకుంటుంది అంటే అల్పశ్రుతులు అయినవారు అంటారు. అంటే ఎక్కువ పరిజ్ఞానం లేని వాళ్ళు, అల్పజ్ఞానం కలిగినటువంటి వారు వేదార్థాలను విశదీకరించాలని ప్రయత్నం చేస్తే అయ్యో అయ్యో నన్ను పాడు చేసేస్తాడు, ఈ అర్థం పాడైపోతుందని ఆ వేదం భయపడుతూ ఉంటుంది అంటారు. కనుక వేదార్థాన్ని ఉపబృంహణం చెయ్యాలి అంటే ఇవే సరి అయినటువంటి సాధనములు అని నిన్నటి శ్లోకంలో మనకి తెలియచేశారు. ఇవాళ శ్లోకంలో ఏం చెప్తున్నారు, వేదం ప్రమాణం అని చెప్పారు. మానాధీనంగా ఉంటుంది, మేయ సిద్ధి అంటారు. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత, ఇది మనం శ్రీరంగరాజస్థవం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ మళ్ళీ కూడా మనం విశదం చేసుకుందాం. ఇవాళ శ్లోకం ఎక్కడికి వచ్చాం మనం అంటే, నిన్నను ఉత్తమోత్తమైనటువంటి ప్రమాణమైన వేదంలో అమ్మ వైభవము ప్రతిపాదింపబడుతోంది. మీరు తెలుసుకోవాలి అంటే ఉపబృంహణముల ద్వారా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇవాళ అందరికీ ఆ విలువైనటువంటి రత్నాలు ధారణ యోగ్యాలు కావు, పాపం అండి వాళ్ళకి పడదండి అంటున్నారనమాట. అది ఎలాంటిది అని అంటే, కుక్కకి నెయ్యి అబ్బదు అని ఒక సామెత మనం వింటూ ఉంటాం చూసారా. ఎద్దేవడుగునురా అటుకుల రుచి అని ఒక వ్యవహారం మరి మా ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, మీరు విన్నారో లేదో. ఎద్దుకి అటుకుల రుచి తెలియదు, కుక్కకి నెయ్యి సరిపడదు, ఇలాంటివన్నీ అంటారు. అంటే దీన్ని బట్టి పొందేవారిలో ఉన్నటువంటి అనర్హత, వస్తువులో ఉండేటటువంటి నిర్దుష్టత, ఈ రెండూ చెప్పబడుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు ఈ శ్లోకంలో మనకొక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చూపిస్తున్నారు. యుద్ధం ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, టీవీ పెడితే చాలు దేశాలు ఒక దేశంతో మరొక దేశం కొట్టుకుంటూనే ఉన్నాయి. అది నిజంగా జరుగుతూ ఉండేటటువంటి యుద్ధాలు, దేశాల మధ్య ఉండేటటువంటి యుద్ధాలు. ఇంకా
మనం రోజు యుద్ధాలు చేస్తూనే ఉన్నాము. మన మధ్య జరుగుతూ ఉండేటటువంటి యుద్ధాలు ప్రతి ఇంట్లోనూ యుద్ధమే. అందులో ఒక మనిషి ఉన్నా, మనిషి ఉన్నా కూడా యుద్ధమే. తమాషా చూడండి. ఇదివరకు ఎక్కువ మంది ఉంటే పడక యుద్ధాలు ఒకరితో ఒకరు ఏదో వాదనలు పెంచుకునేవారు అనుకుంటే, ఇవాళ మనతో మనకే పడకుండా ఉండేటటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఇది మాటల యుద్ధం మన మధ్య జరుగుతోంది. దేశాల మధ్య నిజంగానే పోరాటాలు జరుగుతున్నాయి. అది చూస్తున్నాం మనం. ఇక వాద యుద్ధం జరుగుతుంది సిద్ధాంతాల మధ్య. ఆ వాద యుద్ధాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఈనాటి పరిస్థితి ఎలా ఉందో, భగవద్ రామానుజుల నాటి పరిస్థితి ఎలా ఉందో ఇవి మనకి తెలిసి, అలాంటి పరిస్థితులలో భగవద్ రామానుజుల వారు సిద్ధాంత స్థాపన కోసం ఎంత కృషి చేశారు, ఎంత శ్రమపడి ఉంటారు అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏ సన్నివేశం చూడాలి అంటే మనకి అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. భట్టర్ వారు అలాంటి వాదాల జోలికి మీరు వెళ్ళకండి అని కూడా చెప్తున్నారు. అలా వాదించుకుంటూ ఉండే వాళ్ళకి చిన్న చురక కూడా పెడుతున్నారు. వాళ్ళంతేనండి, వాళ్ళు అలాగే ఉంటారు, మనం వాళ్ళ మధ్య దూరకూడదు, మనం అదృష్టవంతులం, మనకు అసలు అలాంటి తగువులతో అవసరమే లేదు. ఇది ఎలాంటి మాట అనంటే, ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కొన్ని చోట్ల ఉండవచ్చు అలాంటి పరిస్థితి. ఏది అంటే నీటి కోసం తగువులాటలు. ఇదివరకు మున్సిపల్ ట్యాప్ అనేది ప్రతి ఇంట్లోనూ ఉండడం అనే రోజులు కూడా లేని రోజులలో, కొళాయి నీళ్లు వస్తాయి అంటే, ట్యాప్ వాటర్ వస్తుంది అంటే పబ్లిక్ ప్లేస్ లో ఉండేటటువంటి ఆ కుళాయి దగ్గర ముందుగానే బిందెల వరసలు పెట్టుకొని క్యూలు కట్టి జనాలు ఎప్పుడు వస్తాయా నీరు అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి రోజులు. అలాంటి రోజులలో కొళాయి కింద ముందు బిందె పెట్టడం, క్యూ మారి ఇంకొకళ్ళు బిందె పెడితే ఎలా కొట్టుకునేవారు అనేది ఒక్కసారి మనకి సినిమాల్లో కూడా చూపిస్తూ ఉండేవారు. అలాంటి సన్నివేశం ఇప్పుడు మరిచేపోయాం మనం. నిజానికై చాలా వరకు జీవన విధానాలు బాగుపడ్డాయనడానికి ఇదొక నిదర్శనం. ఎలా ఆడవాళ్లలో ఉండే పరాక్రమం అంతా అక్కడే తెలిసేది, అందులో వాగ్ధాటి అంతా కూడా అక్కడే తెలిసేది, శారీరకమైన బలం కూడా అక్కడే తెలిసేది. ఎంత పరిజ్ఞానం ఉందో ఎదుటి వాళ్ళని నిందించటంలో. ఆ కొళాయి దగ్గర కొట్టుకోవడాలు అనేటటువంటి ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు ఎవరైనా వివేకం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఆపాలి అని అనుకుంటారా చెప్పండి? అనుకోరు కదా. అదంతేనండి, ఇది రోజు ఉండే గొడవేనండి, వీళ్ళు ఇలాగే ఉంటారండి, వాళ్ళు మనకి ఎందుకండి అని తెలివైన వాడైతే చూసి, అయ్యో పాపం ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళ బ్రతికే ఇంత అని జాలి పడతారు. అలాగే ఆ అల్లరి కుర్రవాళ్ళు, పని పాటు లేని వాళ్ళు, అలసులు, దురలవాట్లు ఉన్నటువంటి కుర్రవాళ్ళందరూ ఏవో 4 రోడ్ల కూడళ్లలో అనవసరమైన ఒక విషయానికి తగువులాడుకుంటూ కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ నేనంటే నేనే అనుకునేటటువంటి స్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళ జోలికి కూడా మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకని మన మీద లక్ష్మీ కటాక్షం ఉంది కనుక. అమ్మయ్య, మేమైతే ఆ కొళాయి దగ్గర నీళ్లు పట్టుకోక్కర్లేదండి, మా ఇంటికి డైరెక్ట్ గానే వాటర్ వస్తుందండి. అప్పుడు డైరెక్ట్ గా వాటర్ వచ్చేటటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు, అవునా కదా? ఇలా కొట్టుకునే వాళ్ళు పాపం ఎంత దురదృష్టవంతులు, వాళ్ళకి ఇంతే, వాళ్ళ జీవితం ఇలాగే గడిచిపోతుంది కదా. అలా చెప్తున్నారు భట్టర్ వారు ఇవాల్టి శ్లోకంలో. అమ్మా, వేదం ప్రమాణం కాదు అని, వేదం ప్రమాణమైన అందులో చెప్పబడిన విషయం ఇది కాదు అని వాళ్ళందరూ కొట్టుకుంటున్నారమ్మా. ఎంచేత కొట్టుకుంటున్నారంటే వాళ్ళ మీద నీ దృష్టి పడలేదు తల్లి అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే వేద ప్రతిపాద్యమైనటువంటి విషయాన్ని గ్రహించలేక తమకుండేటటువంటి అల్పజ్ఞానంతో రకరకాలైనటువంటి జ్ఞానాలని పొంది విమర్శలని చేస్తూ సిద్ధాంతీకరిస్తూ ఉండేటటువంటి వారిని ఇందులో చెప్తూ, అది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోవడం చేత అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. వేదమే ప్రమాణము, ఆ ప్రమాణాన్ని అంగీకరించని వారు నిజంగా నీ అనుగ్రహానికి పాత్రులు కానివారు అని చెప్తున్నారు ఇందులో. ఎందుకని వాళ్ళు మనకెందుకండి, వేదం ప్రమాణం అని చెప్పారు, తాళం చెవులు మన దగ్గర ఉన్నాయి అని అన్నారు. అమ్మ వైభవాన్ని తెలుసుకోవడం కోసం ముందుకు సాగిపోవచ్చు కదా, మధ్యలో ఆ కొళాయి ఎందుకు, ఆ వీధి కొళాయి దగ్గర ఉండేటటువంటి తగువులాటల గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావన అని కూడా సందేహం కలగచ్చు మనకి. ఎందుకంటే ఇప్పుడు తన మతాన్ని స్థాపించాలి అంటే పరమత నిరాశనం చేస్తే తప్ప స్వసిద్ధాంతాన్ని స్థిరీకరించటం అనేది జరిగేది కాదు.
అంచేత ఇప్పుడు దీపం పెడుతున్నావు, ఓ పక్క నుంచి గాలి వస్తోంది, కిటికీలోంచి గాలి రివ్వున వీస్తోంది, నువ్వు ఇక్కడ కుందులో దీపం వెలిగిస్తున్నావు, గాలి వస్తోంది, దీపం కదిలిపోతోంది, చెదిరిపోతోంది, స్థిరంగా వెలగటం లేదు. ఇప్పుడు ఆ దీపం స్థిరంగా నిశ్చలంగా వెలగాలి అంటే నువ్వేం చేయాలి? ముందు ఆ గాలి రాకుండా దాన్ని నువ్వు అడ్డుకోవాలి. ఆ గాలి వచ్చేటటువంటి ఆ ద్వారం ఏదైతే ఉందో దాన్ని నువ్వు మూసి పెట్టాలి. అలాగే ఒక గొప్పదైనటువంటి సిద్ధాంతాన్ని స్థాపన చేసేటప్పుడు ఇతర వాదాలని ఖండిస్తే తప్ప దీనికి స్థిరత్వం ఉండదు. కనుక స్వసిద్ధాంతాన్ని స్థాపించడం కోసం పరమత ఖండనాన్ని చేస్తున్నారు అని మనకి దీనికి అవతారికనే చెప్తారు. శ్రీరంగరాజస్థం ఉత్తర శతకంలో మనం ఇవన్నీ ఇంకా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం 11వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సులభంగానే ఉంటుంది, విషయం కఠినమైన శ్లోకం సులభంగానే ఉంటుంది, గమనించండి. ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్ కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావన్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే నక్షణం లక్ష్యమాసన్. చిన్న చిన్న పదాలే మామూలుగా అమ్మవారితో మాట్లాడుతున్నట్లుగా చెప్తున్నారు. మరొకసారి చదువుతాను, గమనించండి. ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్ కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావన్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే నక్షణం లక్ష్యమాసన్. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదాలు ముందు చెప్తాను, గమనించండి. క్రియాపదంతోటే శ్లోకం ప్రారంభమవుతుంది. ఆహుహు అనేది క్రియాపదం. మరొకటి అకార్షుహు అనేటటువంటి పదం. మూడవ పాదం చివరిలో ఉంది చూడండి, తలాతల్యకార్షుః అనేది పదం. మరొకటి ఆసన్ అనేది మరొక పదం. ఆసన్ క్రియాపదం, అయినారు అని అర్థం. దానికి నా ఆసన్ అనేటటువంటి నాని చేర్చుకుంటే కాలేరు అని అర్థం అన్నమాట. కాలేదో అని అర్థం, అవలేదో అని అర్థం. నాసన్ అనేది తీసుకోవాలి. నా అనేది వ్యతిరేక అర్థకం, ఆసన్ అనేది క్రియాపదం. ఇది పాదం చివరిలో, శ్లోకం చివరిలో అవుతుంది. శ్లోకం ప్రారంభంలో ఒక క్రియాపదం ఉంది, ఆహుహు. ఈ పదం మనకి చాలా సార్లు వచ్చింది. ప్రాహుహు, ఆహుహు అనేటటువంటి పదాలు. ఆహుహు అంటే చెప్తున్నారు అని అర్థం, కానీ చెప్పేరు అనేటటువంటి అర్థంలో ప్రయోగిస్తున్నారు. అలాగే అకార్షుహు అనేది క్రీకరణి అంటాం కాబట్టి ఇక్కడ అకార్షుహు భూతకాలిక క్రియ, చేసేరు అన్నారు అంటే చేసుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు అని అర్థం అన్నమాట. ఇవి మూడు ప్రధానమైనటువంటి క్రియాపదాలుగా మనం తీసుకుందాం. సంబోధన పదం చూడండి, శ్రీరంగహర్మ్యాంగణ కనకలతే అని పిలుస్తున్నారు. స్తోత్రం ప్రారంభమైన దగ్గర నుంచి వచ్చినటువంటి సంబోధనార్థక పదాలలో నిన్నటి శ్లోకంలో దేవి అని ప్రారంభించారు. ఇవాల్టి శ్లోకంలో శ్రీరంగ హర్మ్యాంగణ కనకలత అని పిలుస్తున్నారు. ఎంత అందమైన పేరో చూడండి, కనకలత, హేమలత, ఇలాంటి పేర్లు ఇప్పటికీ పెట్టుకుంటున్నారు. కాబట్టి కనకలత, కనకం అంటే బంగారం, లత అంటే తీగ, బంగారు తీగ అని అర్థం. పిలుస్తున్నారు కాబట్టి కనకలతే, ఓ బంగారు తీగ అన్నట్టుగా సంస్కృతంలో కనకలతే అని పిలుస్తున్నారు అన్నమాట. ఎక్కడుంది ఈ కనకలత అంటే శ్రీరంగ హర్మ్య అంగణం అంటున్నారు.
శ్రీరంగ హర్మ్యం. ఇంతకు ముందు మనకు వచ్చింది కదా, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ వచ్చింది కనుక శ్రీరంగ హర్మ్యతలం అనే పదం ఇంతకు ముందు వచ్చింది. అలాగే కనకలత అన్నప్పుడు లతా పదం కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది. ఆ అర్థం ఉన్న పదం లక్ష్మీ కల్పవల్లి. కల్పవల్లి అంటే కల్పలత అని అక్కడ వచ్చింది, కనకలత అని ఇక్కడ వస్తుంది. చూడండి, కల్పవల్లి అంటే కల్పలత, కనకలత అంటే బంగారు తీగ అని అర్థం అన్నమాట. ప్రయోగాలు సమానంగానే ఉంటాయి, మనకి తీసుకోండి. కల్పలత దగ్గర మనం చెప్పుకున్నాము, కల్పలత అంటే చెట్టుని అల్లుకొని ఉంటుంది అనేటటువంటి ఒక విషయాన్ని అక్కడ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ దేన్ని అల్లుకొని ఉంది, ఎక్కడ ఉంది ఈ కనకలత అనంటే శ్రీరంగ హర్మ్య అంగణం మీద ఉంది. శ్రీరంగ హర్మ్యం అంటే మనం చెప్పుకున్నాం, రెండు అర్థాలు చెప్పుకున్నాం. హర్మ్యము అంటే ధనినాం నివాస అని, ధనవంతుల యొక్క నివాస స్థానము అని చెప్పుకున్నాం. విమానము అంటే ఎత్తైనటువంటి ప్రదేశము, హర్మ్యతలం అంటే పై భాగము అని శ్రీరంగ విమానము అని మనం అక్కడ అర్థం చెప్పుకున్నాం. శ్రీరంగ విమానము యొక్క ముంగిలి అంటున్నారు, అంగణము అంటే ముంగిలి ముందు భాగము అని అర్థం. ఆ శ్రీరంగ హర్మ్యాంగణమునకు కనకలతలా ఉంది, కనకలతలా అల్లుకొని ఉంది, ప్రకాశిస్తోంది అంటున్నారు. నిత్య నివాసం చేస్తోంది శ్రీరంగంలో, ఎత్తైనటువంటి శ్రీరంగ విమానం మీద ప్రకాశిస్తోంది. ఆ శ్రీరంగ విమానం మీద ప్రకాశించడంలో కూడా ముందు భాగంలో ప్రకాశిస్తోంది. శ్రీరంగ హర్మ్య అంగణ కనక లత అంటున్నారు. లత అనడంలో 3 గుణాలు కనిపిస్తాయి, కనకము అనడంలో 3 గుణాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనిద్దాం మనం. కనకం అంటే బంగారం కదా, బంగారం అనేసరికల్లా మంచి కాంతి, మంచి మెరుపు ఉండాలి, అప్పుడే బంగారం అని మనకి తెలుస్తుంది. ఔజ్వల్యం అంటారు, అంటే చక్కగా మంచిగా తళతళలాడుతూ ఉండాలి. కనుక కనకం అంటే ఔజ్వల్యం కనిపిస్తోంది, లావణ్యం కనిపిస్తోంది. బంగారంలో మెరుపు ఎక్కడ ఉంటుందండి అంటే లావణ్యం అంతటా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. ఔజ్వల్యము, లావణ్యము, సౌందర్యము అనే 3 లక్షణాలు కనక శబ్దం ద్వారా మనకి ధ్వనిస్తాయి అంటున్నారు. అలాగే లత అంటున్నారు. లత అనేసరికల్లా సౌకుమార్యం, లత చాలా నాజూగ్గా ఉంటుంది కదా కనుక సౌకుమార్యం. లత చాలా లేతగా ఉంటుంది కదా, యౌవనం అనేటటువంటి ఒక లక్షణం. లత అంటే మంచి వాసనతో కూడి ఉంటుంది, సౌగంధ్యం అంటారు. సౌకుమార్యము, సౌగంధ్యము, దానితో పాటుగా యౌవనము అనే 3 లక్షణాలు లతా పదంతో తెలుస్తుంటే గుణాలు, ఔజ్వల్యము, లావణ్యము, సౌందర్యము అనేటటువంటి 3 గుణాలు కనక శబ్దం చేత తెలుస్తున్నాయి. అంటే మొత్తం మీద ఈ గుణాలన్నీ కలిగినది అమ్మ. శ్రీరంగరాజస్తవం జ్ఞాపకం వచ్చిందా లేదా? మనకి పెరియ పెరుమాళ్ల వైభవాన్ని గురించి చెప్పడం ప్రారంభించి మొత్తం మీద చెప్పి తర్వాత ఒక్కొక్క గుణాన్ని మనకి చెప్పుకుంటూ వచ్చారు అని తల్లావణ్యం పరిణమయిత పెరియ పెరుమాళ కథ నంబెరుమాళ దగ్గర అనుకుంటాను. ఔజ్వల్య సౌందర్య సౌగంధ్య లావణ్య యౌవనాద్య పరిమిత అనేటటువంటి దీంట్లో ఒక్కొక్క గుణం ఒక్కొక్క శ్లోకంలోనూ చెప్పుకుంటూ వచ్చారు అని అనుకున్నాం. ఇప్పుడు ఆ గుణాలన్నీ మనకి కనకలతే అని అమ్మ విషయంలో ఈ పదప్రయోగం ద్వారా జ్ఞాపకానికి వస్తాయి అని అంటారు. ఎక్కడ ఉంది ఆమె అంటే శ్రీరంగ హర్మ్యతలంలో, హర్మ్యతలం అన్నారు అక్కడ, ఇక్కడ శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే అని పిలిచి, అమ్మా అందరి కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, అందరి మీద నీ దృష్టి పడాలనే నువ్వు ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నావు. కానీ దురదృష్టవంతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నీకు లక్ష్యం కాలేకపోయినారు అంటున్నారు. చూడండి, లక్షణం లక్ష్యం ఆసన్ అంటున్నారు. క్షణమపి జన్మ పరంపరలు ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నారు, ఎంతో నిడివి జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు.
ఒక్క క్షణం నీ దృష్టిలో వారు పడి ఉంటే ఎంత మార్పు వచ్చి ఉండేదో, ఎంత చక్కగా వాళ్ళు తత్వజ్ఞానాన్ని పొంది ఉండేవారో. అది పొందకుండా వాళ్ళు అలా దెబ్బలాడుకుంటున్నారు కాబట్టే, వాళ్ళు అలా అనవసరమైన వాదనలు చేస్తున్నారు కాబట్టే నాకు అనిపిస్తోంది నీ అనుగ్రహం వాళ్ళ మీద లేదమ్మా. నీ అనుగ్రహం ఎక్కువసేపు అక్కర్లేదు, క్షణం, ఒక్క క్షణం చాలు అంటున్నారు. నా క్షణం లక్ష్యం ఆసన్. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మీరు శ్లోకం చదువుతుంటే మీకు ఇలా ఇలా విప్పి అరటిపండు ఒలిచి పెట్టినంతగా మీకు అర్థమైపోవాలి. కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తున్నాను. ఎవరు నీకు లక్ష్యం కాలేదు అంటే తే అంటున్నారు, వాళ్ళు అని అర్థం అన్నమాట. ఎవరో వాళ్ళు పైన చెప్తారు, తే వాళ్ళు నీకు లక్ష్యం కాలేదు అంటే నీ కరుణకి లక్ష్యం కాలేదు, నీ కటాక్షానికి వాళ్ళు లక్ష్యము కాలేదు. ఒక్క క్షణమైనా నీ కటాక్షానికి వాళ్ళు పాత్రులు కాలేకపోయినారు అంటున్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క క్షణం, అరక్షణం అమ్మ అనుగ్రహం మన మీద ఉంటేనే మనకి మంచి బుద్ధులు పడుతాయి, మంచి పనులు చేయగలుగుతాం, మంచిని తెలుసుకోగలుగుతాం, మంచిగా ప్రవర్తించగలుగుతాం. అది లేకపోయింది అంటేనే మనలో విపరీతమైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అందరూ పాపం వాళ్ళకి దేవుడి మీద దేవుడు దయలేదండి వాళ్ళకి అంటాను చూసారా. వాళ్ళు అలా ఉన్నారు అంటే దేవుడు దయలేదు అని అర్థం. దేవుడు దయలేదు అంటే దీనంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పుకోకండి. పొగరుగా ఉన్న వాళ్ళని చూసి పాపం వీళ్ళకి ఇంతేరండి, ఇంకా వీళ్ళకి బుద్ధి రాదు, ఆ దేవుడు దయలేదు వీళ్ళ మీద అని ఎలా వదిలేస్తామో అలా అంటున్నారనమాట. ఇప్పుడు భట్టర్ వారు, అమ్మ నీ దృష్టి పాత్రలు కాలేకపోయినారు వాళ్ళు. మనం జాయమాన కటాక్షం అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. జాయమాన కటాక్షం, జాయమాన కటాక్షం అని మన వాళ్ళు ఎక్కువ ప్రయోగిస్తూ ఉంటారు కూడా, ప్రపన్నులైనటువంటి వారు. ఏమిటి జాయమాన కటాక్షం అంటే చెప్పుకున్నాము, జాయమానం హి పురుషం ఎం పశ్యేన్ మధుసూదన. భగవంతుడి దృష్టి పుడుతున్నప్పుడు ఎవరి మీదైతే పడిందో అంటే జాయమానుడైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి జన్మని పొందినప్పుడే, పుడుతున్నప్పుడే భగవంతుని యొక్క కరుణ కలిగిందనుకోండి, భగవంతుని యొక్క చూపు పడిందనుకోండి, సాత్విక సతు విజ్ఞేయ సవై తత్వార్థ చింతక అంటుంది శాస్త్రం. అంచేత తత్వార్థ చింతన కలిగి సాత్వికుడై ఉన్నాడు అంటే పుడుతున్నప్పుడే భగవంతుని యొక్క కటాక్షానికి లోను అయి ఉన్నాడు అని అర్థం. అలా భగవంతుని జాయమాన కటాక్షం లాంటిదే లక్ష్మీ జాయమాన కటాక్షం కూడా. లక్ష్మీ అమ్మవారి కటాక్షం పడకపోతే ఇదిగో ఇలాగే ఉంటారమ్మా, వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అంటారు. ఇంతకీ ఎవరి గురించి నాయన చెప్తున్నావు అని అమ్మవారు కొంచెం చెప్పు, ఎవరు ఊసెత్తుతున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు, తే అంటున్నావు, వాళ్ళు అంటున్నావు కదా, ఎవరు వాళ్ళు అని అడిగితే ఎవరైతే అని చెప్తున్నారు. ఎవరైతే అని పైన కొంత లిస్ట్ అవుట్ చేశారు, ఎవరెవరు వాళ్ళు అనడాన్ని ఇప్పుడు మనకి ఇంకా చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఇప్పుడు మనకి మంచి వాళ్ళతో ఎప్పుడు సహవాసం ఉండాలి, సత్సంగం కావాలి అని కోరుకుంటాం. అలా కాకుండా చెడు వాళ్ళు అంటే చెడు గుణాలు కానీ, చెడు బుద్ధులు కానీ, చెడు ప్రవృత్తి కానీ, చెడు ఆలోచనలు కానీ ఏవైనా అనుకోండి, దుస్సంగం అంటాం వాళ్ళని. వాళ్ళతో ఉండి 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 వాళ్ళ చెడ్డని మనం పూర్తిగా తెలుసుకున్న మనం ఇప్పుడు వాళ్ళ ఊసు ఎత్తడం కూడా మనకి ఇష్టం లేదు, వాళ్ళ పేరు ఎత్తడం కూడా మనకి ఇష్టం లేదు. వాళ్ళలో అంతటి దోషం ఉందన్నమాట. పెద్దవాళ్ళందరూ కూడా అందుకే చెడు మాటలు మాట్లాడరు, చెడు మాట నోటంట రావడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ చెప్పక తప్పని పరిస్థితి అయితే దాన్ని మంచిగా మార్చి చెప్తున్నారు, లేకపోతే వాళ్ళని పేరు కానీ వాళ్ళ ఊరు కానీ స్పెసిఫికేషన్ కానీ ఉండదు. కొందరు ఉన్నారులేండి, కొందరు అలా అన్నారులేండి, కొందరు ఇలా చేశారులేండి అంటారు. పేరెత్తడం కూడా ఎవరెవరు ఇంతకీ ఎవరు చెప్పు అంటే ఉన్నారులేదు ఎవరో ఒకరు అని వాళ్ళని పేరుతో కాకుండా అసలు వాళ్ళ ఆ పేరు వాళ్ళ గురించి తలుచుకోవడమే ఇష్టం లేనట్టుగా ఉన్నారు కొందరు అని అంటాను చూసారా. అలా అంటున్నారు భట్టర్ వారి. వాళ్ళ పేర్లు ఎత్తటం లేదు, వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఆ గ్రూప్కి ఒక పేరు ఉంటుంది, ఆ వ్యక్తికి ఒక నిర్దేశం ఉంటుంది, కానీ దాంతో చెప్పడం ఇష్టపడడం లేదనమాట. ఎలా చెప్తున్నారు అంటే కొందరు 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 అంటూ చెప్తున్నారు. ఇందులో అలాంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ముందులో ఎవరెవరిని చెప్తున్నారు, అలాంటి పదాలు ఎన్ని ఉన్నాయి అనే దానికి ఎవరైతే అని అన్నారు కదా, ఎవరు వాళ్ళు అంటే స్టార్ట్ చేస్తున్నారు.
ఆహుర్వేదానమానం కతిచన. మనకి వేదములు ప్రమాణము అని చెప్తూ ఉంటే కతిచన అని ఒక పదం చూడండి. కతిచన అంటే కొంతమంది అని అర్థం అన్నమాట. ఆ అర్థాలే ఇంకా చాలా ఉన్నాయి. మొదట వాడినటువంటి పదం కతిచన అంటే కొంతమంది అని. కొంతమంది ఏమంటున్నారంటే అమ్మా, వేదాహ వేదాన్ వేదములను అమానం, మానము అంటే కొలత, అమానము అంటే ప్రమాణము కాదు అని అర్థం. మానం అంటే ప్రమాణము, కొలత అంటే తెలుసుకోవడానికి వీలైనది. అమానం అని అంటున్నారు. అమానము అనంటే ప్రమాణము కాదు అని అన్నారు అంటున్నారు. దేన్ని ప్రమాణం కాదంటున్నారు వాళ్ళు అనంటే వేదాన్ వేదాలని అమానం, మానము అమానము, మానము అంటే ప్రమాణము, అమానము అంటే ప్రమాణములు కావు అని కతిచన ఆహుహు. కతిచన కొంతమంది ఆహుహు అంటున్నారు. అంటే కొంతమంది వేదములు ప్రమాణము అని అంగీకరించలేదమ్మా అంటున్నారు. మీరందరూ అంటారు వేదాలు ప్రమాణం కానీ మేము ఒప్పుకోము అంటారు. వాళ్ళనే వేద బాహ్యులు అని అంటారు. నాస్తికులు అంటారు మాట. నాస్తికో వేద నిందక అంటారు. వేదాన్ని ప్రమాణంగా అంగీకరించక వేదాన్ని నిందించేటటువంటి వాడిని నాస్తికుడు అంటారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు లేడనేవాడు కాదు నాస్తికుడు. వేద నిందకుడు ఎవరైతే ఉన్నాడో, వేద ప్రామాణ్యాన్ని ఎవరైతే అంగీకరించకుండా ఉంటారో వాళ్ళని నాస్తికులు అని అంటారు. ఇప్పుడు నాస్తికులు అనడం భట్టర్ వారికి ఇష్టం లేదు. అందుకే కతిచన కొంతమంది అంటున్నారు. ఆ గ్రూపుని డిఫైన్ చేయకుండా, ఆ పేరు ఎత్తకుండా వేద ప్రమాణాన్ని అంగీకరించని వారు అని వాళ్ళు వేదం ప్రమాణం కాదు అంటున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కదా, వాద యుద్ధం జరుగుతోంది కదా, అందులో ఒక పట్టు ఉట్టిన వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు వేదం ప్రమాణమే కాదు పొమ్మంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు వేదాన్ని అంగీకరించారు కానీ భగవంతుణ్ణి అంగీకరించలేదు. తమాషా చూసారా? వీళ్ళు వైదికులు అవైదికులు అలా తీసుకోకుండా నాస్తికులు ఆస్తికులు అని ముందు మనం రెండు వర్గాలు చేసుకుందాం. నాస్తికులు అంటే వేదాన్ని అంగీకరించని వారు ఒకరు. ఇక వేదాన్ని అంగీకరించిన వారే వీళ్ళు. కానీ వేదంలో వీళ్ళు చెప్పిన అన్ని విషయాలని అంగీకరించరు. వీళ్ళు ఈశ్వర తత్వాన్ని అంగీకరించరు అంటారు. రెండవది చూడండి, కతిచ అనుంది. కతిచన అనేది ఒక కామ అక్కడ పెట్టుకోండి. కొంతమంది అని అర్థం. కతిచ అంటే కూడా అర్థం అదే, కొంతమంది మరి కొంతమంది అని అర్థం అన్నమాట. కతిచ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏతత్ విశ్వం ఈ ప్రపంచం అంతా కూడా అరాజకం, అరాజకం అన్నారు. అంటే ఈ విశ్వానికి రాజు లేడు అన్నారు. ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదన్నమాట. దీనికి అంతటికీ నియామకుడు ఎవరని మనం చెప్తాం? మన సిద్ధాంతం ఈశ్వరుడు, పరమాత్మ అని చెప్తాం. కానీ వేదం కూడా అదే చెప్తుంది. కానీ వాళ్ళు వేదాన్ని అంగీకరించిన ఈశ్వర తత్వాన్ని మాత్రము వాళ్ళు అంగీకరించను. అమానం అన్నారు కొంతమంది వేదాన్ని, మరికొంతమంది ఈ విశ్వాన్ని అరాజకం, నాథుడు లేడు, అనాథ అన్నారు అనమాట. ఈ సృష్టి ఏమైపోయింది? అనాథ అయిపోయింది పాపం. నాథుడు ఉంటే ఆ సనాథ, నాథుడు లేకపోతే అనాథ అయిపోతుంది. నాథుడు ఎవరు? పరమాత్మ చేత ఈ సృష్టి చెయ్యబడుతోంది. సృష్టి స్థితి లయము అన్నీ చేస్తున్నవాడు వాడే అని మనం చెప్పుకుంటాం. నిజానికి తత్వాలు మనం ఎన్ని అనుకుంటాము అంటే చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు ముగ్గురు ఉన్నారు కదా మనం చెప్తాము. చిత్తుని అచిత్తుని కూడా నియమనం చేసేటటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్తాం కదా. కానీ వీళ్ళేమంటారు అంటే ఈశ్వరుడే లేడు అంటారు. ఈశ్వరుడు అనే తత్వమే లేదు పొమ్మంటారు. ప్రకృతి ఉంది,
పురుషుడు ఉన్నాడు అంటారు. అంతే. ప్రకృతి పురుషులనే అంగీకరిస్తారు. మరి సృష్టి ఎలా జరుగుతోందండి అంటే వీటి మేళనం వల్ల జరిగిపోతుంది అంటారు. అంతే. ఆకు వక్క సున్నం మూడు కలిపి నమిలితే ఎలాగైతే ఎరుపు రంగు వచ్చిందో అలాగే ఈ ప్రకృతి తత్వాల యొక్క మేళనం వల్ల ఈ వస్తుజాతం అంతా కూడా పుడుతోంది అంటారు. శ్రీరంగ రాజస్తవం చెప్పుకున్నప్పుడు మనం ఈ వివరాలన్నీ చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ వేదాన్ని నమ్మిన ఈశ్వరుడిని లేడు అంటారు. వేదమే కాదు అంటారు వాళ్ళు. వేదం ఉందంటారు కానీ అరాజకం ఏతద్విశ్వం ఆహుహు. మరి కొంతమంది వాదం ఏమిటి అంటే ప్రకృతి పురుషుడే ఉన్నారు అంతే తప్ప పరమాత్మ లేడు, ఈశ్వరుడు లేడు అంటారు మరికొంతమంది అని అంటున్నారు. అంటే వాళ్ళలో మూల ప్రకృతి, జీవతత్వము ఇవే ఉన్నాయి అని వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. ఈశ్వర తత్వం అనేది లేదు, ఈశ్వరుడు సృష్టికి అవసరం లేదు అని వాళ్ళు కొట్టి పారేస్తారు. మరికొంతమంది ఉన్నారట రాజన్వత్ కేచిత్ ఈశం. కేచిత్ కొంతమంది, ఈశం అట్టు పెట్టుకుందాం. రాజన్వత్ కేచిత్ కతిచన కతిచ కేచిత్ అని మరొక పదం వస్తోంది. కొందరు 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 అనే అర్థంలోనే ఈ పదాలన్నీ వాడుతున్నారన్నమాట. కేచిత్. మరికొంతమంది ఏమంటున్నారు అనంటే రాజన్వత్, రాజు ఉన్నాడండి కానీ అంత ప్రధానుడు కాదు అంటారు వాళ్ళు. రాజన్వత్, మంచి రాజు కలిగినదే ఈ విశ్వమంతా కూడా అని చెప్పారు వాళ్ళు. కానీ ఆ ఈశ్వర తత్వానికి ప్రాధాన్యాన్ని అంగీకరించరు వాళ్ళు. అంతేకాదు ఈశ్వరుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఎలా అంగీకరిస్తారు అంటే వేద ప్రమాణం ద్వారా అంగీకరించరు. ఎలాగా? నీ ముక్కు ఎక్కడుంది అంటే ఇలా స్ట్రైట్ గా చూపించాలి, అది శబ్ద ప్రమాణం చేత అంగీకరించడం. అలా కాకుండా ఇలా చుట్టూ తిప్పి చూపిస్తాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? వంకర టింకర, లొంక తిరుగుడు అంటారు. అలాగే వాళ్ళు ఈశ్వర తత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ శబ్ద ప్రమాణంతో కాదు, అనుమాన ప్రమాణంతో అంగీకరిస్తున్నారు. ప్రత్యక్షాన్ని అంగీకరించే వాళ్ళు చార్వాకులు, నాస్తికులు. అలా కాకుండా వేదాన్ని, శబ్ద ప్రమాణాన్ని అంగీకరిస్తారు, ఈశ్వర తత్వాన్ని అంగీకరించరు సాంఖ్యులు, కాపిలులు అంటారు. కపిల మతం అంటారు దాన్ని. ఈశ్వర తత్వాన్ని అంగీకరిస్తారు కానీ మనలా వాళ్ళు భగవంతుణ్ణి ప్రధాన త్రివిధ కారణంగా అంగీకరించరు, శబ్ద ప్రమాణంతో అంగీకరించరు. వాళ్ళు ఎలా అంగీకరిస్తారు అంటే అనుమాన ప్రమాణంతో అంగీకరిస్తారు. అందుకే రాజన్వత్ కేచిత్ అంటారు. ఉండాలి, సృష్టికి ఒక శక్తి ఉండాలి, ఒక ఆయన పుట్టించాలి, కానీ ఆయన కేవలం నిమిత్త కారణం మాత్రమే అంటారు వాళ్ళు. మనమైతే త్రివిధ జగత్కారణము భగవంతుడే, ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము పరమాత్మే అనేది సిద్ధాంతం. కానీ వాళ్ళ దృష్టిలో పరమాణువుల వల్ల సృష్టి కలుగుతుంది అంటారు. ఈశ్వరుడు కేవలం కుమ్మరిలాగా నిమిత్త మాత్రమే అంటారు. కాబట్టి కేచిత్ రాజన్వత్ అంటారు. అంటే సాంఖ్యులు, మీమాంసకులు అని మనకు చెప్తున్నారు. ఆ మీమాంసకులలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈశ్వరుడు లేడు అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రెండు వాదాలని చెప్పారు. ఎవరిష్టం వాళ్ళదండి. వాళ్ళకి సరిగ్గా జ్ఞానం కలగలేదు. ఏదో యూట్యూబ్ లో చూశారు, గూగుల్లో చూశారు, ఏఐ చేసింది, దాన్ని నోట్స్ పట్టుకున్నారు, అక్కడి నుంచి వీళ్ళు విజృంభిస్తున్నారు. అందులో ఎన్ని దోషాలు ఉంటాయో వాళ్ళకి తెలియదు. అసలైన జ్ఞానం ఉన్న వాళ్ళకి కదా తెలుస్తుంది. ఇదే గొప్ప అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ వాదాలని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళు అద్వైతులు అంటారు. వీళ్ళు ఈ అద్వైత సిద్ధాంతం పూర్తిగా వేదమే ప్రమాణము అని అంగీకరిస్తుంది. ప్రత్యక్షము అనుమానం కంటే శబ్దాన్నే ప్రమాణంగా తీసుకుంటారు. వాళ్ళు వేదాన్ని నమ్ముతారు కానీ వేదంలో ఉన్న అన్నింటినీ అంగీకరించరు. ఇక వీళ్ళున్నారు అద్వైత సిద్ధాంతం, మాయావాదులు అంటారు వీళ్ళని. వీళ్ళేమంటున్నారు? ఈశం గుణినమపి, భగవంతుడు సకల కళ్యాణ గుణపూర్ణుడు అని వేదం చెప్తూ ఉంటే గుణై
తం దరిద్రాణం అన్యే గుణాలు లేవు పొమ్మన్నారు వాళ్ళు. నిర్గుణుడు, నిరాకారుడు. ఇది మాయావాద సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం. వేదవాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయసే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఆయనలో ఉండేటటువంటి జ్ఞానాది గుణములు స్వాభావికములు అని చెప్తూ ఉంటే, మాయావాద సిద్ధాంతం ఏది అంటే అవి మాయ వల్ల వస్తాయి, మాయ తొలగిపోతే పోతాయి, ఏ గుణాలు ఉండవు. శృతే చెప్పింది కదండి నిర్గుణుడు అని అని వాళ్ళు వాదిస్తారు. శృతి చెప్పింది నిర్గుణుడని, కానీ ఏమని చెప్పింది? కూరత్తాళ్వాన్ మనకి స్పష్టంగా చెప్పండి. శృతివాక్యం నిజమే, ఆయన నిర్గుణుడే. కానీ అక్కడ చెప్పినటువంటి గుణాలేవి అంటే సత్వరజస్తమో గుణములు త్రిగుణముల సంబంధము లేనివాడు కనుక నిర్గుణుడు అంటారు తప్ప కళ్యాణ గుణ విహీనుడు అని చెప్పరు అని మన విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేస్తుంది. నిర్గుణుడు అన్న శృతివాక్యము కరెక్టే. స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అనేటటువంటి వాక్యము నిజమే. ఇది లేని గుణాలు ఏవి అంటే మనలా త్రిగుణ సంబంధం కలిగిన వాడు కాదు, సత్వరజస్తమో గుణాలు అంటనివాడు అని చెప్తారు తప్ప కళ్యాణ గుణహీనుడు అని మాత్రం చెప్పరు. ఆవిడ అసలు బట్టలే వేసుకోదు అని అన్నారనుకోండి ఎవరైనా, అంటే బట్టలు వేసుకోకుండా నగ్నంగా ఉంటుంది అని అర్థం. పుట్టినరోజు నాడండి ఆవిడ అసలు బట్టలే వేసుకోదు అన్నారనుకోండి, అంటే కొత్త బట్టలు వేసుకోదు అని అర్థం చేసుకోవాలి మనం, అంతే తప్ప అసలు బట్టలే వేసుకోకుండా ఉంటుంది అని అనం కదా. అలాగే నిర్గుణుడు అనే దానికి ఎలా సమన్వయం చేయాలో మన వాళ్ళు చెప్తున్నారు. ప్రకృతిక సంబంధమైనటువంటి గుణాలు లేనివాడు అని. కానీ అది కాకుండా మాయావాదులు అద్వైతులు ఏమంటారు అంటే గుణినమపి తం గుణై దరిద్రాణం అన్యే. ఆయనలో గుణాలే లేవండి, గుణాలు లేకుండా ఉండడమే ఆయన స్వభావం అని ఎవరన్నారు అంటే అన్యే ఉన్నారండి. మరికొంతమంది అబ్బో వాళ్ళలో బోల్డ్ గ్రూప్స్ ఉన్నాయిలేండి అని కొందరు ఇలా అన్నారు, కొందరు అలా అన్నారు. మరికొంతమంది అన్యే ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు అంటున్నారు అన్యే అనేటటువంటి పదం చేత. ఇప్పుడు మరికొంతమంది ఉన్నారట, వీళ్ళేమంటున్నారట అంటే ఉన్నదండి ఈ జగత్తుకి ఒక పరమాత్మ నడిపిస్తున్నాడు, కానీ ఆయన ఎవరు అంటే భిక్షావన్యే సురాజం భవమితి అంటున్నారు. భిక్షుడు అంటే ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని సృష్టి స్థితి సంహర్తలు అని చెప్పినటువంటి త్రిమూర్తులలో ఉండేటటువంటి తత్వం కాదు. ఈ త్రిమూర్తుల కంటే వేరైనటువంటి ఈ శివుడు సృష్టికర్త జగన్నియంత అని ఆయన చేత ఈ మొత్తం ప్రపంచమంతా ఈ విశ్వమంతా కూడా నియమింపబడుతోంది అని భిక్షుకుని యందు అని అర్థం. అంటే ఈశ్వరుడిలో ఉండేటటువంటి ఒక కర్మబంధాన్ని మనకి తెలియజేస్తున్నారు. భిక్షౌ అన్యే సురాజం భవం అంటున్నారు. ఆ భిక్షుకుని యందు ఈ రాజన్వత్వం అనే దాన్ని చెప్తున్నారు. అంటే ఈశ్వరత్వాన్ని భిక్షువు యందు చెప్తున్నారు. వీళ్ళని శైవులు అంటారు, గుర్తుపెట్టుకోండి. అద్వైతులు వేరు, శైవులు వేరు. ఇది కూడా చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఉత్తర శతకం మనకు ఉంది, వ్యాఖ్యానం కూడా బాగా ఉంది, అక్కడ మనం వివరణ చేసుకుందాం. ఇప్పుడు ఎంతమందిని చెప్పారు, ఎన్ని పదాలు వస్తే అన్ని వాదాలు వచ్చాయి అన్నమాట. ఎన్ని పదాలు వచ్చాయి కొందరు 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 అనడానికి అంటే కతిచన అని ఒక పదం వచ్చింది, కతిచ అని ఒక పదం వచ్చింది, కేచిత్ అని మరొక పదం వచ్చింది, అన్యే అనేది 2 సార్లు వచ్చింది. అంటే 5 రకాలైనటువంటి సిద్ధాంతాలని మనకి చెప్పారనమాట. మొదటి సిద్ధాంతం ఏది అంటే వేదములు ప్రమాణము కాదు అని చెప్పేటటువంటి బాహ్య మతస్థులు. వాళ్ళు బౌద్ధులు, జైనులు, చార్వాకులు అని మనకంటారు. వీళ్ళందరి సిద్ధాంతాల్లో మళ్ళీ తేడాలు ఉన్నా మన మీద పడిపోవడానికి మాత్రం అందరూ ఏకమైపోతారు. వేదం ప్రమాణం కాదు అనడానికి అందరూ ఏకకంఠంతో చెప్తారు ఆ మాటని. కనుక నాస్తిక సిద్ధాంతం వేదం ప్రమాణం కాదు అని అనడం అన్నమాట. తర్వాతది వేదం ప్రమాణమే కానీ ఈశ్వరుడు మాత్రం లేడు అంటారు వాళ్ళు. ఈశ్వరుణ్ణి అంగీకరించని వారు సాంఖ్యులు అని చెప్పబడతారు.
తర్వాత కొంతమంది ఈశ్వరుడు ఉన్నాడు కానీ నిమిత్త కారణం మాత్రమే అని అనుమాన ప్రమాణంతో అంగీకరిస్తారు, వేద ప్రమాణంతో అంగీకరించరు. వాళ్ళని కణాదులు అని అంటారు. కాణాద సిద్ధాంతము అంటారు దాన్ని. వాళ్ళనే మీమాంసకులు అని చెప్తారనమాట, తార్కికులు అంటారు వాళ్ళని. తర్వాత కొంతమంది ఆయనని నిర్గుణుడు అంటారు, కళ్యాణ గుణాలున్న నిర్గుణుడు అంటారు. వాళ్ళే అద్వైతులు, మాయావాదులు అని చెప్పబడుతున్నారు. మరికొంతమంది ఉన్నారు శైవులు, భిక్షావన్యే సురాజంభవం, భిక్షుకుని యందు రాజత్వాన్ని, ఈశ్వరత్వాన్ని చెప్పేటటువంటి వారు అంటారు. ఎలా చెప్తున్నారో వీళ్ళు తెలుసా? అసలు ఈ శ్లోకంలో ఉండే పదం, అసలైన పదం మనం తెలుసుకోవాలి. వీళ్ళు కొట్టుకుంటున్నారన్నారండి, ఎక్కడ కొట్టుకుంటున్నారండి? ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తమ ఛానల్ తాము పెట్టేసుకున్నారనుకోండి, తమ గురించిన గొప్పలన్నీ, తమ సిద్ధాంతాన్ని అంతటినీ చక్కగా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో ఇప్పుడు ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు ఛానల్స్ పెట్టుకుని వంటలో గింటలో మరొకటో ఏదైనా హాయిగా ప్రదర్శించుకుంటున్నారు. అలా ప్రదర్శించుకుంటున్నారు అనుకుంటున్నారా? కాదండి. ఎవరి సిద్ధాంతాన్ని వారు తలాతలి అకార్షు, తలాతలి అనే పదస్మృతి పెట్టుకోండి. అక్కడ తలం అంటే అరచెయ్యి అని అనుకోండి. వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళ సిద్ధాంతాలని అంటే ఇలా గుద్ది మరీ చెప్తున్నారు, ఇలా కొట్టి ఇలా చరిచి మరీ చెప్తున్నారు. ఇదిగో నేను ఇవాళ ఎలా చేస్తావో చూస్తాను అని ఇలా అంటారు చూసారా? ఇది ఇలా చరిచి చెప్పడం తలాతలి అంటారు. అంటే తమకు ఉండేటటువంటి అల్పజ్ఞానంతో తాము చేసేటటువంటి శుష్కవాదనని మాత్రం గట్టిగా వాళ్ళు సిద్ధాంతీకరించడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం అని అంటూ తలాతలి అకార్షు అంటున్నారు. తలాతలి అంటే ఈ బల్ల గుద్ది చెప్పడం అనేటటువంటిది ఎలా అంటామో అలాగే నొక్కి వక్కాణించటం అని అంటాం. ఏదైనా రా చూస్తాను అని ఇలా అంటాను చూసారా? ఇదో నేను ఒప్పుకోను, నువ్వేమంటావు, ఎదిరిస్తావా, రా చూస్తాను అని ఎలాగైతే మనం చరచి చెప్తున్నామో దాన్ని తలాతలి, తలైశ్చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం అని అంటారు. మనం ఇప్పుడు హైఫై అని ఇలాగా చేతులు చరుచుకుంటున్నాం. మనం ఒకటే అనుకోవడం కోసం మనం అలా చేస్తున్నాం. యుద్ధం చేసేటప్పుడు, వాద యుద్ధం చేసేటప్పుడు కూడా ఇలాగ తరిచి మరి ఎలా ఖండిస్తావో చూస్తాను అన్నట్లుగా ఎవరి మట్టుకు వాళ్ళే వాళ్ళ వాదనని చెప్తూ యుద్ధాలు చేసుకుంటున్నారు, వాద యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ తలాతలి అనేసరికి మనకు శ్రీరంగరాజస్తవంలో సూనాసూని అనేటటువంటి పదప్రయోగం గుర్తు రావాలి. ఎక్కడ అంటే చంద్ర పుష్కరిణిలో లక్ష్మీనారాయణులు శ్రీరంగనాయకి శ్రీరంగనాథుడు చేసేటటువంటి విహార వైభవాన్ని గురించి చెప్ను. విహరతి హరౌ లక్ష్మ్యా అనేటటువంటి శ్లోకంలో సూనాసూని ఆ పువ్వులని ఒకరి మీదకి ఒకరు విసురుకుంటూ యుద్ధం చేస్తున్నారు అని మనం అక్కడ ప్రణయ కలహాన్ని చెప్తున్నాం. ఇక్కడ తలాతలి వాద యుద్ధాన్ని చెప్తున్నారు. తలాతల్యకార్షు అలా కొట్టుకున్నారమ్మా, అలా ఒకరితో ఒకరు వాద యుద్ధాలు చేసుకున్నారమ్మా. ఎందుకలా అయిందంటో, వాళ్ళకి ఎందుకు అసలు విషయం తెలియలేదంటో, వాళ్ళకి అర్థం కాలేదు అంటే కారణం నీ కటాక్షం వాళ్ళ మీద పడలేదు, నీ కటాక్షానికి వాళ్ళు లక్ష్యం కాలేదు అనేదాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే అమ్మ దృష్టి పడితే అసలైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అమ్మ దృష్టి పడకపోతే ఇలాంటి అపోహలే ఏర్పడతాయి, ఇలాంటి మిథ్యా జ్ఞానమే కలుగుతుంది. జ్ఞానం కలిగింది సరే, మిథ్య అనిపించింది, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా అంటే అది మాత్రం చెయ్యం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనం కూడా ఆ తలాతలే చేస్తున్నాం. పెద్దలతో వాదిస్తాం, మహనీయులతో వాదిస్తాం, పిన్నలతో వాదిస్తాం. సరిగ్గా మనకు ఆ విషయం అర్థం కాదు, అయినప్పటికీ కూడా నేనే కరెక్ట్ అని సిద్ధాంతీకరించుకోవడం కోసం చేసేటటువంటి యుద్ధం ఏదైతే ఉంటుందో వితండవాదనో అంటారు. మనకేముండాలి అంటే విజ్ఞానం కావాలి, కానీ
వివాదం అక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రతిదీ వివాదమే, ప్రతిదీ వివాదమే. నేనన్న మాటే రైట్ అంటే నేనన్న మాటే రైట్, వాళ్ళన్న మాట తప్పు వాళ్ళన్న మాట తప్పు. దానికోసం అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామే. ఆ తలాతలి జరిగింది సిద్ధాంతం విషయంలో. అలాంటి కలహం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆ కలహానికి కారణం అలక్ష్మి. అలక్ష్మీ కలహాధార నతేష్వాస్తే కదాచన. మీరు భగవంతుణ్ణి ప్రార్థించిన, అమ్మవారిని ప్రార్థించిన ఏం కావాలని ప్రార్థిస్తారో చెప్పనా నేను? ఇది చాలా అవసరం. మా ఇంట్లో తగువులు ఉండకూడదు అని ప్రార్థించండి. మాకు సంపదలు నిండాలి అని అనుకోకండి. సంపద వచ్చి పడిన కొద్దీ తగువులు పెరిగిపోతూనే ఉంటాయి. మనకి నిజంగా సౌఖ్యం కావాలి అంటే కలహాధార, కలహం వచ్చింది అంటే అక్కడ దరిద్రం ఉంది అని అర్థం. అలక్ష్మి తాండవిస్తోంది అని అర్థం. అందుకే కలహాధార అయినటువంటి అలక్ష్మి ఉండకుండా ఉండాలి అమ్మ యొక్క అనుగ్రహంతో. అమ్మ యొక్క అనుగ్రహం ఉందనుకోండి అసలు వాదాలే ఉండవండి. ఎంత బాగా ఉంటారండి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి వారు. ఏదో ఆ టైంకి కలుస్తున్నారు, చక్కగా పాఠం వింటారు, హాయిగా ఆ 4 మాటలు అంటారు, మళ్ళీ మర్నాటి దాకా అసలు ఒకరికొకరికి ఫోన్లే చేసుకోరండి. మరి కొంతమంది ఉంటారండి ఇలా ఆయన దగ్గర నుంచి ఆవిడ చూసావా ఎంత ఫోజు కొడుతుందో, అబ్బో పెద్ద ఆవిడకే అర్థమైనట్టు ఎలా తలూపుతోందో చూసావా అని అన్నెసెసరీ. ఎందుకు కలకడం? ఎందుకు? ఆవిడ గురించి నీకెందుకు? నువ్వు ఎలా విన్నావో నీకు తెలుసు కదా. చాలా మంది నన్ను అంటూ ఉంటారు, అసలు మా వాదం వినిపించడానికి, మా 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 విషయం చెప్పడానికే అమ్మగారు అవకాశం ఇవ్వరు, అసలు నా మాటే వినరు అంటారు. ఎందుకు వినడం? అది అనవసరమైనటువంటి, అక్కర్లేనటువంటి, సారం లేనటువంటి మాట అని తెలుస్తూ ఉంటే మళ్ళీ ఆ సారవిహీనమైనటువంటి మాటను వినడానికి సమయం కానీ శక్తిని కానీ కేటాయించాల్సినటువంటి అవసరమే ఉండదు. అందుకే భట్టర్ వారు అలా వాళ్ళని కొట్టుకొని వాళ్ళ వాదాలన్నీ వినాల్సినటువంటి అవసరం మనకి లేదు అంటారు. ఇందులో అది అజ్ఞానంతో లేదా అవలేపంతో చేసినటువంటి వాదనలు. దానికి కారణం లక్ష్మీ అనుగ్రహ పాత్రులు కాకపోవటమే అని స్పష్టం చేస్తున్నారు. చేత మనలో అలాంటి చెడు కలుగుతోంది అంటే జాగ్రత్త పడాలి. అలాంటి మంచిని మనం అలవరుచుకోవాలి. అనవసరమైనటువంటి వివాదాలని మనం చెయ్యకూడదు అని తెలుసుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.